నిన్ను నీ ప్రెస్ మీట్కు స్పందించాలంటే తిట్ల దండకం మేము ముందటేసుకొని తిట్ల తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు పుస్తకాన్ని రెఫర్ చేయాల్సి వస్తున్నది. ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటోడు ఇంత నీచమైన నికృష్టమైన స్థాయికి దిగజారుతాడని అయితే మేము అనుకోలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను అంటున్నా 8 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, లక్షల కోట్లు దోచుకొని తిన్న దొంగలు మీరు. లక్షల కోట్లు దోచుకున్న వాటితోనే ఇప్పుడు ఎగురుతున్నారు మీరు, వాటితోనే ఎగురుతున్నారు. ఇప్పుడు ఈ ఎగురాట్ల ఎక్కడి నుంచి అహంభావపూరిత ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే డబ్బు ఉన్న మదం ఆ మస్తి తలకెక్కి మాట్లాడుతున్న తీరు చూస్తే మరి ఇట్లా రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగమని తెలిసినప్పటికి కూడా ఇలా నువ్వు చేస్తున్న కామెంట్లను చూసి మీరు మాట్లాడుతున్న తీరును చూసి ఇలా మేము స్పందించాల్సి వస్తున్నది. ఏమి తెలంగాణ కేవలం మీకు సంబంధించిన అంశం మీ జాగీర్ అనుకుంటున్నారా? ఎక్కడున్నారు మెయ్య? నువ్వు ఎక్కడున్నారు? సాగరారం అప్పుడు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి పార్టీని విలీనం చేస్తా అన్న రోజులు మర్చిపోయినరా మీరు? తెలంగాణ ఉద్యమం సాగరహారం జరిగిన రోజుల్లో మీ ముఖాలే కనపడలేదు కదా బాబు. పైగా అక్కడ హరీష్ రావుతో ఒకటి దీక్షను పెట్టించి టీఆర్ఎస్ వాళ్ళని ఆ సభకు రాకుండా చేసిండు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని తిరిగిండు మెయ్య నెల 2 నెలలు. ఆ రోజు కొట్లాడిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఆ రోజు సాగరహారానికి సంబంధించి ఒక్కసారి హిస్టరీ తోడితే తెలుస్తుంది. మేము ఉద్యమకారులం అయినా మీకు ఇంకెక్కడిదిరా బాబు? మీరు భారత్ రాష్ట్ర సమితి ఇంకా జై తెలంగాణ అనుకుంటా సారమ్ముతారు, జై తెలంగాణ అంటారు, దొంగతనం చేస్తారు, జై తెలంగాణ అంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, జై తెలంగాణ అంటారు. తెలంగాణ పరువును తీస్తున్నా మీరు తెలంగాణకు ద్రోహులుగా మేము చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలు మీకు నమ్మి అధికారం ఇస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తుందని మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా ప్రతిదానికి మా స్థాయి సరిపోతుంది, మా స్థాయి సరిపోతుందని నా కేటీఆర్. ఏం స్థాయి నీది? నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి, ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడు అనుకుంటా నేను, చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది. తోడబుట్టిందాన్ని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో వనుకున్న దమ్ముంటే. ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా? ఇప్పటికి నేను అంటున్నా, మీ చెల్లె బీఆర్ఎస్లో ఉందా, బయట ఉందా, మిమ్మల్ని తిడుతుందా, పొగుడుతుందా, రాజకీయం చేస్తుందా? ఇదొక ఎత్తుగడ. ఎవరికి తెలియదు. ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇవాళ రాజకీయ నాయకులు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. నేను అంటున్నా ఇవాళ తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు. తెలంగాణ సంపదను దోచిపెట్టడానికి తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా మార్చిన దరిద్రులు మీరు. మీకెక్కడిది ఇంకా ఐసత్ ఎక్కడిది మాట్లాడతాను? వ్యవసాయం మీద మాట్లాడతాడు ఆయన, రైతుల గురించి. ఒక్క రైతు కమ్యూనిటీకే ఈరోజు మొత్తం 50,000 కోట్ల పైచీలకు నగదును సంవత్సరంలో చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు. మాట్లాడితే మా అయ్య కాదు, మేము చాలు, మీ అయ్య ఏంది? మీ అయ్య ఏంది? మీ అయ్య యొక్క సంస్కృతి ఏంది? నమ్మించి మోసం చేసేయడమే మీ అయ్య సంస్కృతి. ఇలా చూడండి మీరు, కోదండరామ్ లాంటి వాడిని ఏం చేసిండో, రాత్రి పలగొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇలా మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇలా ఎవరు ఉద్యమకారులు ముందుకొస్తే వాళ్ళను ఎవరు మేలు చేసిండో వాళ్ళని జైల్లో పెట్టే సంస్కృతి మరి మీరు జైల్లో ఉండొద్దా? ఇది లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు జైల్లోకి పోతామంటే గడగడ వణుకుతున్నదే. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగాన్ని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఏమంటాము కుయుక్తులు, ఇలాంటి కుట్రలు తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. ఇలా ఒకవైపు హాస్పిటల్ చేరిండనే సానుభూతి పొందుతూనే మరి ఇంకొక వైపు మళ్ళీ కొడుకును పంపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పి కొడతాం డెఫినెట్గా. నేను అంటున్నా, కేవలం తన భాషను ఇట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఇలా ముగ్గురు మధ్య ఉన్న పోటీ. బావ బామ్మార్దులే కాదు, చెల్లె ఇవాళ పోటీకి వచ్చింది. ఈ రన్నింగ్ రేస్లో
ఎవరు లీడర్ కావాలనే దాంట్లో అలా చెల్లెయిన నాపింది. నేను కూడా ఉన్నాను పోటీలు అనేసరికి మనోడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న ఒక దరిద్రపు భాషను తెలంగాణ ప్రజలు భరించాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఎన్ని అరెస్టులు, బెడ్రూమ్లకు వచ్చి అరెస్టులు, ఇంకో పేరు మీద అరెస్టులు, ఏంటిది డ్రోన్ ఎదిగేసిందని అరెస్టులు, ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి వెంట్రుక కూడా బీకలేకపోయిండు. పైగా అదే రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత పెద్ద ఖాందాన్ మాది, ఇట్లా మేము మామూలు వాళ్ళం కాదు, మేము లెజెండరీ అన్న వాళ్ళని పాతాళంలోకి దెక్కిన చరిత్ర ఇయ్యాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు, ప్రజలే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు, ప్రజాపాలనే ఈరోజు దానికి గీటురాయి. కాబట్టి పిచ్చి కూతలు కూస్తే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరానియో ఎందుకురా నాయన మీరు ఎచ్చులు పడిపోతూ ఉంటారు ఒక్కొక్కడు. మీరు మీ పార్టీలో మీ నలుగురు తప్పితే ఇంకొక్కడు కూడా మీకు సపోర్ట్ లేడు. మీ నలుగురు తప్పితే అధికారంలో ఉన్నప్పుడు మీ నలుగురే, అధికారం పోయినాక మీ నలుగురే, పార్టీ పెట్టిన కాంచి మీ నలుగురే, ఎప్పటికీ మీ నలుగురే. కానీ కాంగ్రెస్ పార్టీలో వందల మంది నాయకులు ఉన్నారు, ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు. తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోట్లాగా ఉన్నారు తప్పితే మీరు ఇప్పటికీ తెలంగాణ వదలడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి బందిపోట్లను ఎట్ట తన్ని తరమాలనో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇక్కడ ఉద్యమకారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. ఇలా ఒక మిత్రుడు అంటున్నాడు, నేను వింటున్నా, ఫోన్ ట్యాపింగ్ కనుక చెయ్యకపోతే 100 సీట్లు వచ్చినట్ట కాంగ్రెస్ పార్టీకి. ఇట్లాంటి నీచపు సంస్కృతి ఇంకా తగుదునమ్మా అని చెప్పేసి అవన్నీ ఉత్తయని ప్రచారం చేయడానికి సినిమా వాళ్ళే కాలేదట, రియల్ ఎస్టేట్ వాళ్ళే కాలేదట, అంత బండారం బయటపడుతుంది. మీ దొంగతనం, మీ ఐఐఎం సిగ్గు తప్పిన పనులు చేసిండో, నువ్వేం సిగ్గు తప్పిన పనులు చేసినావో, మీ బావేం చేసిండో, ఒక్కొక్కరిదంతా కూడా బండారం బయటపడేది రేపటి రోజున ఉన్నది. ముందుంది ముసళ్ళ పండుగ. ఇలాంటి పనికిరాని చెత్త వాగుళ్ళు బంద్ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వీళ్ళంతా దరిద్రంగా లేరు. బీఆర్ఎస్ నాయకులు మాకేంది, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మొత్తం పండబెట్టిన మాకేందిగా వస్తే చూద్దామన్నట్టుగా వాళ్ళు కామ్గానే ఉన్నారు. కానీ రెచ్చిపోతున్న కేటీఆర్కు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇలా మీకు తెలంగాణకు సంబంధం లేదు. ఎందుకు లేదు అని అంటే మీరు తెలంగాణను నట్టేట ముంచి తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసి, తెలంగాణ పదానికి కూడా ద్రోహం చేసి, మీ పార్టీ పేరులో నుంచే తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టిన తెలంగాణ ద్రోహపు జాతి మీరు. ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ప్రజాస్వామ్యయుత రాజకీయాలు చేయడానికి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం తప్పితే ఎందుకు మేమందరం బజార్ల బస్తీమే సవాలని చెప్పి కొట్టలేని వాళ్ళమా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, రామ్మోహన్ రెడ్డి గారైనా, లేకపోతే మా కవంపల్లి గారైనా మాకంటే ఎక్కువ పొడింగులా మీరు? ఉద్యమాల్లో మాకంటే ఎక్కువ కొట్లాడిన వాళ్ళ, లేకపోతే రాజకీయాల్లో మీకు అంత మాకంటే ఎక్కువ ఏమో తెలివి ఉన్నదా? నేను చెప్తున్న మీడియా మిత్రులకు కూడా, మీడియాలో కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి విడగొట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి దగుల్బాచీలకు మీరెందుకు సపోర్ట్ చేస్తారు? ఇట్లాంటి సన్నాసిగాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేయాలి? వాళ్ళకు అనుకూలంగా ఉంటే మంచి మీడియా, లేకపోతే చెడ్డ మీడియా, ఇట్లా పెట్టాలి. మరి ఇండియా మీడియా కూడా నీ మీద రాస్తున్నది. ఇండియాది కూడా ఏం చేస్తావు? ఇండియా వేరే దేశంతో పోలుస్తావా మళ్ళా? అంటే మీకు అనుకూలంగా ఉండకపోతే ఎవరైనా ద్రోహులా? మీరు ద్రోహపు జాతి కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించలేని పరిస్థితికి తీసుకుపోయిన ఎంత దిగజారుతున్నారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకించి అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ ఆంధ్ర మిత్రులతోనే వీళ్ళ స్నేహాలు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏంటిది, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. నేను రాయలసీమకైనా నీళ్ళు ఇస్తా, ఎక్కడికైనా నీళ్ళు ఇస్తా, పోయి పంజాబ్ రైతులకు ఇచ్చి వచ్చినావు, ఇక్కడ రైతులు చస్తుంటే పోయి కర్ణాటకకి ఇచ్చి వచ్చినావు, ఇంకెక్కడెక్కడో ఇచ్చి వచ్చినావు.